దాదాపు 9 నెలల నిరీక్షణకు తెరబడబోతుంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ తన సహచరుడు బుచ్ విల్మోర్ భూమి మీదకు రాబోతున్నారు. ప్రపంచం అంతా వీరి రాక కోసం ప్రార్థనలు చేశారు. సునీత విలియమ్స్ భారత సంతతికి చెందిన వ్యక్తి కావడంతో ఆమె కుటుంబం గురించి తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో భర్తతో ఆమె పరిచయం, కుటుంబం గురించి మీకోసం. గత సంవత్సరం జూన్లో 8 రోజుల మిషన్ కోసం వెళ్లిన సునీత విల్మోర్లు 9 నెలల పాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇక ఇటీవల ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ సహకారంతో నాసా వ్యోమనౌకను పంపింది. ఈ నౌకలోనే వారిద్దరూ తిరిగి భూమి మీదకు బయలుదేరారు. మార్చి 19న తెల్లవారుజామున ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ కానున్నట్లు తెలుస్తోంది. సునీత విలియమ్స్ తండ్రి పేరు దీపక్ పాండ్యా. ఈయన గుజరాత్లోని మొహసానా జిల్లాలో జన్మించారు. ఆ తర్వాత వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. సునీత తండ్రి న్యూరో అటానమిస్ట్గా పనిచేశారు. సునీత తల్లి పేరు ఉర్సులిన్ బోనీ పాండ్యా. ఈమె కూడా పుట్టింది స్లోవేనియాలో అయినప్పటికీ అమెరికాకు వలస వచ్చారు. సునీత అమెరికాలోనే జన్మించారు. దీపక్ బోనీ పాండ్యాల 3 సంతానాల్లో చిన్నది సునీత. సునీతకు అన్నయ్య జే థామస్తో పాటు అక్క దీనా కూడా ఉన్నారు. సునీత విద్యాభ్యాసం అంతా అమెరికాలోనే సాగింది. హై స్కూల్ చదువు పూర్తయ్యాక యునైటెడ్ నావల్ అకాడమీలో డిగ్రీ పట్టా పొందింది. అక్కడ చదువు పూర్తయ్యాక అమెరికన్ నేవీలో జాయిన్ అయ్యారు. నేవీలో పనిచేస్తున్న సమయంలో ఆమెకు తన భర్త మైకేల్ జే విలియమ్స్తో పరిచయం ఏర్పడింది. మొదట్లో వీరిద్దరూ కలిసి నేవీ హెలికాప్టర్ల పైలట్స్గా పనిచేసేవారు. ఆ తర్వాత వివాహ బంధంతో ఒకటై 20 సంవత్సరాలుగా కలిసి జీవిస్తున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే మైకేల్ కూడా హిందూ మతాన్ని ఆచరిస్తారు. సునీత మైకేళ్ల వివాహం అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. ఈ జంటకు ఇప్పటివరకు పిల్లలు లేరు. ఒక అమ్మాయిని దత్తత తీసుకోవాలని ఉందని ఒకసారి భారత పర్యటనలో తన మనసులో మాట బయటపెట్టారు సునీత. అయితే సునీతకు తన పెంపుడు కుక్క గార్బీ అంటే చాలా ఇష్టం. గార్బీతో ఉన్న ఫోటోలను సునీత చాలాసార్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. సునీత తను హిందూ మతాన్ని పాటిస్తానని, తనకు భారత్ అంటే చాలా ఇష్టమని ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. 2006లో మొదటిసారి తనతో పాటు భగవద్గీతను అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్ళింది. 2012లో రెండవసారి స్పేస్కు వెళ్ళినప్పుడు ఓం ముద్ర, సమోసాలను తీసుకెళ్ళినట్లు చెప్పింది. అంతేకాదు తనతో పాటు ఎప్పుడూ ఒక గణేష్ విగ్రహాన్ని తోడుగా ఉంచుకుంటుందట సునీత.